నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న చందంగా ఉంటుంది మన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తీరు. వందల కొద్దీ అవినీతి ఆరోపణలు, అవకతవకలు. అయినా తీరు ఏమాత్రం మారదు. షరామామూలే. ఏం జరిగినా షరామామూలే. మళ్ళీ మొదటికొచ్చేస్తది. బ్యాక్ టు స్క్వేర్ కట్ నార్మల్. తాజాగా హైకోర్టు సిట్ వేసింది. గడిచిన కొన్ని సంవత్సరాలుగా హెచ్సీఏలో జరుగుతోన్న అవకతవకలు, అవినీతి ఆరోపణలకు సంబంధించి విచారణ చేయమని. ఇప్పుడు మళ్ళీ ఏం జరిగింది చెప్తాను. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి అనుబంధంగా 220 క్లబ్స్ ఉన్నాయి. ఆ క్లబ్స్లో సఫిల్గూడ క్లబ్ తాజాగా హైకోర్టును ఆశ్రయించింది. ఏమని? ఈ గడిచిన కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న అవినీతి ఆరోపణలకు సంబంధించి సిబిఐతో విచారణ జరిపించండి అని చెప్పి హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు దాన్ని విచారించి ఓకే నిజమే అవసరం ఉంది, కానీ సిబిఐ అక్కర్లేదు, మేము స్టేట్ గవర్నమెంట్ని ఆదేశిస్తాము, స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ తోటి విచారణ చేయించమని. మీన్ వైల్ హెచ్సీఏకి సంబంధించిన కార్యకలాపాలన్నీ గతంలో గొడవ జరిగినప్పుడు జస్టిస్ నవీన్ రావును పెట్టారు కదా, ఇప్పుడు మళ్ళీ ఆయన పర్యవేక్షణలోనే 1 man కమిటీ, ఇకపై అపాయింట్మెంట్స్, ఎలక్షన్స్, వాట్ ఎవర్ ఆయనే చూస్తారు, ఆయన కనుసన్నల్లోనే జరుగుతాయి. మీన్ వైల్ ఎంక్వైరీ కూడా జరుగుతుంది అండర్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పేసి తీర్పిచ్చింది. అయితే ఈ సిట్టు వేయడానికంటే ముందే యాంటీ కరప్షన్ బ్యూరో సైతం ఐడెంటిఫై చేసి అవకతవకల్ని ఒక ఛార్జ్షీట్ దాఖలు చేసింది కోర్టులో. 199 అవకతవకలు, అవినీతి ఆరోపణల్ని ఐడెంటిఫై చేశాము, 130 కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగిందని చెప్పి వేసిన ఛార్జ్షీట్కి ఇంతవరకు ఏం చర్యలు తీసుకున్నారంటే సమాధానం లేదు. ఎన్ని కమిషన్లు, ఎంతమంది జడ్జిలు, ఎన్ని సిట్లు, ఎన్ని ప్రోబ్లు, ఏసీబీ, ఇప్పుడు చివరికి సిబిఐ కూడా కావాలి. ఎన్ని జరగనివ్వండి, మన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సోదరాయించదు. ఎవరు రానివ్వండి, మళ్ళీ మొదటికే. ఒక్కళ్ళని చెప్పండి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మేము ఇది మా ప్రోడక్ట్ అని చెప్పి ప్రౌడ్గా చెప్పుకోవడానికి ఇన్ని దశాబ్దాలలో ఒక్కళ్ళనే. ఇప్పుడు సిరాజు, తిలక్ వర్మ ఆన్ దేర్ ఓన్ పైకి వచ్చిన వాళ్ళు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళని పెంచి పోషించలేదు. ఎప్పుడు ఆ టికెట్లు, ఆ బ్లాక్లో అమ్ముకోవడాలు, ఆ గొడవ, గోష్ఠి, లేకపోతే క్లబ్బులను అమ్ముకోవడాలు, లేకపోతే క్లబ్బుల్లో ఆడించడానికి జనం దగ్గర ప్లేయర్స్ దగ్గర డబ్బులు తీసుకోవడాలు, వీటితోటే సరిపోతుంది మన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. ఇంత జరుగుతున్న బీసీసీఐ ఒక స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోదు, స్టేట్ గవర్నమెంట్ ఒక స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోదు, మళ్ళీ మొదటికి వస్తుంది. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నది అందుకే. ఏం చేస్తే మన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెటరేట్ అవుతుంది? బీసీసీఐ ఏం చేయాలి? స్టేట్ గవర్నమెంట్స్ ఏం చేయాలి? ఆల్టర్నేట్ ఏమీ లేదా? వీటిని ఎన్ని దశాబ్దాలైనా ఇలా చెప్పుకుంటూ వెళ్లాల్సిందేనా మనం? రైట్ యువర్ కమెంట్, లైక్ ఇట్ అండ్ ప్లీజ్ డూ షేర్ ఇట్.